బిలియనీర్లు వీడి వెళుతున్నారు. దుబాయ్ లాంటి చోట్ల సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఒకప్పుడు సంపన్నుల స్వర్గంగా ఉన్న లండన్ ఆ ప్రభావాన్ని కోల్పోయిందా? దుబాయ్ అందరికీ అవకాశాల స్వర్గంగా మారిందా? వేలాది బిలియనీర్లు భారత్ను సైతం వదిలిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒకప్పుడు రవి అస్తమించనిది బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచమంతా ప్రభావం చూపించేది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా రాజకీయంగా బలపడుతూ వస్తోంది. ఒకప్పుడు బ్రిటన్ ప్రధాని ఆహా ఓహో అనేవారు. ఇప్పుడు ఏ దేశమూ పట్టించుకోవటం లేదు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగాక బ్రిటన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉద్యోగాలలేమి, ఆర్థిక మందగమనం దేశాన్ని దెబ్బతీసింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కుబేరుడు జాన్ ఫ్రెడరిక్సన్ దేశాన్ని వేడుతున్నారు. బ్రిటన్ అధోగతి పాలైందంటూ విమర్శించారు. లండన్లోని తన $337 మిలియన్ అంటే దాదాపు 3,000 కోట్ల విలువైన భవనాన్ని అమ్మకం పెట్టారు. దుబాయ్కి తన మకా మార్చాలని నిశ్చయించుకున్నారు. ఫ్రెడరిక్సన్ ఒక్కరే కాదు, చాలా మంది సంపన్నులు బ్రిటన్ను వీడి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. నార్వేలో జన్మించి షిప్పింగ్ వ్యాపారంలో రాణించి బ్రిటన్లో 9వ సంపన్నుడిగా ఫ్రెడరిక్సన్ బ్రిటన్ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పన్నుల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను భరించలేకే బ్రిటన్ కు గుడ్ బై చెప్తున్నారు. లేబర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాన్ డొమిసైల్ పన్ను విధానం రద్దు, మూలధన లాభాల పన్ను పెంపు, జాతీయ బీమా సహకారాల పెరుగుదల వంటివి సంపన్నులకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. నాన్ డొమిసైల్ పన్ను విధానం రద్దు వల్ల బ్రిటన్ పౌరుడు విదేశాల్లో సంపాదించినా స్వదేశంలో పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ మార్పులు తమ ఆర్థిక భవిష్యత్తుకు అనుకూలంగా లేవని ధనికులు భావిస్తున్నారు. 2025లో దాదాపు 16,500 మంది కోటీశ్వరులు బ్రిటన్ వీడి వెళ్లే ఛాన్స్ ఉంది. వీరంతా దాదాపు 8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను బ్రిటన్ నుంచి వేరే దేశాలకు తరలించనున్నారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక కేంద్రంగా, సంపన్నులకు స్వర్గధామంగా ఉన్న లండన్ నగరం ఏడాదిన్నరలో 30,000 మంది కోటీశ్వరులను కోల్పోయింది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన తర్వాత ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి, పౌండ్ విలువ కోల్పోవటం కోటీశ్వరుల కంటిపై కొనుకు లేకుండా చేస్తున్నాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రభావం కోల్పోయింది. అందుకే లండన్ నుంచి సంపన్నులు ప్యారిస్, దుబాయ్, ఆమ్స్టర్డామ్ లాంటి ఆర్థిక కేంద్రాలకు వెళ్లిపోతున్నారు. సంపన్నుల వలస బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో తీవ్ర నష్టాన్ని, సవాళ్లను కలిగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. Building cross-border private sector partnerships that unlock mutual growth, advancing the Indo-UAE food corridors and agri-tech innovation, and collaborating on AI and digital transformation. I hope this dialogue will be inspiring to the 350 participants that have registered in this event. I hope it will spark new conversations and it will be the beginning of new partnerships. బ్రిటన్ నుంచే కాదు, మన దేశం నుంచి సైతం వేలాది మిలియనీర్లు వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు. గతేడాది 4,300 మంది మిలియనీర్లు భారత్ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు. మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా, యూకే తొలి 2 స్థానాల్లో ఉండగా భారత్ 3వ స్థానం. మన దేశం నుంచి సైతం ఎక్కువ మంది దుబాయ్కే వలస వెళ్లిపోతున్నారని తేలింది. అంటే దుబాయ్ కోసం భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. మన దేశంలో కేంద్రం తీసుకొస్తున్న కొత్త నిబంధనల పట్ల విసిగెత్తే మిలియనీర్లు బయటి దేశాలకు వలస వెళుతున్నారు. మన దేశంలో అధికారులు, రాజకీయ నేతల వేధింపులు సైతం ఎక్కువే. ఇవన్నీ మనకెందుకు అనుకున్న వారు విదేశాలకు చెక్కేస్తున్నారు.